మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో రోజులుగా అంటే ఎదురు చూస్తున్నటువంటి ఎల్ఆర్ఎస్ స్కీమ్ 2020లోనే ఒక సంవత్సరం నుంచి ఆపేశారు. దాని తర్వాత ఈ వైసీపీ ప్రభుత్వంలో వందలాది లేఅవుట్లు మొత్తం అనధికారి లేఅవుట్లు వేయటం జరిగింది. మరి ఆ రోజు వాటిని నియంత్రించే శక్తి ఎవరికీ లేదు, అడిగే శక్తి ఎవరికీ లేదు. పాపం ఎంతోమంది ఉద్యోగస్తులు, ఎంతోమంది చిన్న చిన్న కుటుంబాలు ఆ ఫ్లాట్లో కొనుక్కొని వాళ్ళు ఇల్లు కట్టుకోవాలన్నా కనీసం వాళ్ళకి పర్మిషన్ ఇచ్చే పరిస్థితి లేదు. తిరిగి ఫ్లాట్లు ఏం చేయాలో, తిరిగి దాన్ని అమ్ముకోవాలన్నా వాళ్ళ ఇంట్లో అమ్మాయికో అబ్బాయికో పెళ్ళిస్తే డబ్బులు అవసరాన్ని అమ్ముకోవాలన్నా కూడా కొనేవాళ్ళు లేరు. ఈ పరిస్థితుల్లో అందరికీ ఒక తీపి కబురు, కూటమి ప్రభుత్వం, మా ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, అదే రకంగా మన పురపాలక శాఖ మార్చులు పొంగూరు నారాయణ గారు ఆయన శ్రద్ధ తీసుకొని ఎల్ఆర్ఎస్ స్కీమ్ మళ్ళీ 2020ని మళ్ళీ పొడిగిస్తూ దీని ప్రజలకి అనేక రాయితీలు కల్పిస్తూ, అంటే ఫ్లాట్లో కొన్నటువంటి పేదవారికి కానీ ఒక చిన్న ఉద్యోగస్తులకు కానీ అనేక రాయితీలు కల్పిస్తూ ఒక జీవో జారీ చేయడం జరిగింది మొన్న జూలై 26న. ఆ జీవో ఏంటంటే ఇప్పుడే మీకు ఇచ్చున్నాం. జూన్ 30వ తేదీ లోపల రిజిస్టర్ చేసుకున్నటువంటి ఫ్లాట్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ కూడా ఎల్ఆర్ఎస్ స్కీమ్ వర్తిస్తుంది. జూన్ 30 లోపల రిజిస్ట్రేషన్ అయి ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ వర్తిస్తుంది. మొన్న 26వ తేదీ నుంచి దాదాపు 90 రోజుల లోపల దీన్ని అందరూ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే 10% స్థలం వదులుంటే వాళ్ళ మీద అపరాధ సొమ్ము ఉంటుంది, వేస్తారు ఆ లేఅవుట్ మీద కొంతవరకు. దాంట్లో కూడా 45 రోజుల లోపల చెల్లిస్తే 10% రాయితీ ఉంటుంది. మిగతా 90 రోజుల లోపల చెల్లిస్తే 5% మాత్రం రాయితీ ఉంటుంది. ఒకవేళ 10% స్థలం వదలకుంటే, బాగా వినాలి, 10% స్థలం వదలని వాళ్ళు లేఅవుట్ యజమానులు ఇంతకుముందు 14% ఉండేది ఒక్కొక్కరి మీద. అన్అప్రూవ్డ్ లేఅవుట్లో ఫ్లాట్కి 14% కట్టి అక్కడ తీసుకునేవాళ్ళు ఇంటి పర్మిషన్. కానీ దీంట్లో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి నారాయణ గారు అంత కట్టలేకున్నారు, మధ్యరకం కుటుంబీకులకు మనం న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో 14%ను కూడా 7% తగ్గించి 7% చేయడం జరిగింది. ఇది గొప్ప విశేషం. నిజంగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు, సీఎం చంద్రబాబు నాయుడు గారికి, నారాయణ గారికి. ఎందుకంటే 14% కట్టేటటువంటి లేఅవుట్ యజమానులు కానీ, సింగిల్గా కొన్నటువంటి ఫ్లాట్ యజమానులకి ఈరోజు 7% మాత్రమే పడుతుంది. ఎక్స్ట్రాగా పడేది ఏంది? తప్పు చేసిన దానికి ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎన్ని స్క్వేర్ యార్డ్లు ఉన్నాయి, దాన్ని బట్టి అపరాధ రుసుము ఉంటుంది. అది చాలా తక్కువ అనుకోండి. అంతేగాని 14% 7% చేయడం చాలా గొప్ప విశేషం అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. దీన్ని అందరూ ఉపయోగించుకోగలగాలి. అంతేగాని 2020లో ఎవరైనా పూర్తిగా ఫీజు చెల్లించి ఉంటే, వాళ్ళు ఏమైనా ఆగిపోయి ఉంటే వాటిని కూడా
చూసి అవన్నీ కరెక్ట్గా ఉంటే వాటిని కూడా రెన్యువల్ చేయడం జరుగుద్ది. అదే ప్రకారం ఆ టైంలో కానివ్వండి, ఇంకా ఈ మిగతా ప్రాంతాల్లో అయితే మధ్యలో ఎక్కడైనా గవర్నమెంట్ స్థలాలు ఆక్రమించున్నా, కాలువలు ఆక్రమించున్నా, వేసి ప్లాట్లు వేసున్నా అవి చెల్లవు. వారి మీద అయితే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు చూస్తే ఇంత మంచి అవకాశం ప్రభుత్వం ఇచ్చింది. ఇంత మంచి అవకాశం ఇచ్చినప్పుడు మేము కూడా ప్రతి నియోజకవర్గాల వారీగా ఈరోజు మా వీసీ గారితో కూడా మాట్లాడటం జరిగింది. ఆయన దీని మీద మీటింగ్ సాయంత్రం వస్తున్నారు. ఇప్పుడు ప్రెస్ మీట్ కూడా రమ్మను. సార్కి ఏదో కలెక్టర్తో మీటింగ్ కూడా రాలేకపోయాడు. ఒక్కొక్క నియోజకవర్గానికి వెళ్ళి ఒక మెయిన్ మండలంలో కూర్చొని అక్కడికి ఆ ఎమ్మెల్యే గారితో మాట్లాడి చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా మండలాల కాన్స్టిట్యున్సీ అక్కడ తహసీల్దారులు, ఎంపీడీఓలు, అదే రకంగా మిగతా అధికారులు ఎన్ని అన్అప్రూవ్డ్ లేఅవుట్లు ఉన్నాయి అవన్నీ కూడా తెమ్మంటున్నాం. మా కాడ కొన్ని లిస్టు ఉన్నాయి. వాటికి ఎలా ఎల్ఆర్ఎస్ కట్టించాలి, ఎలా చేయాలి అనేది కూడా అవగాహన మీటింగ్ పెట్టి ఆ ఎంపీడీఓలు, తహసీల్దార్లు ఆ మండలాలు పెట్టేటట్టు, వీలైతే మేము కూడా వెళ్ళేటట్టు. ముందైతే ఒక నియోజకవర్గానికి ఒక్క దగ్గర సెంటర్ తీసుకుంటున్నాం. బట్ ఉంటే వింజమూరు మండలం రేపు 2వ తేదీ మేము పెడతామని చెప్పి శనివారం చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. అది సాయంత్రం వీసీ గారితో డిస్కషన్ చేసి ఎమ్మెల్యే గారితో కూడా మళ్ళీ మాట్లాడి వింజమూరు నుంచి కూడా స్టార్ట్ చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదే రకంగా ఎవరైతే ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకోకుండా ఉంటారో, ఎవరైతే ఈ ప్లాట్లు వేసేసి అమ్మేసి వెళ్ళిపోంటారో, కనపడకుండా వెళ్ళిపోయినప్పుడు సింగిల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీలో ఒకరు ఫ్లాట్ కొనుక్కున్నారు, నేను లేఅవుట్ వేసాను, నేను అమ్మేసి వెళ్ళిపోంటాను, ఎవరు భయపడాల్సిన అవసరంలా. సింగిల్గా ఎవరు కొన్నారో వాళ్ళు వచ్చి అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. ఎవరైనా ఆర్కిటెక్ట్ ద్వారా కానివ్వండి, ఇంజనీర్ ద్వారా కానివ్వండి, ఎవరైతే నొడాలో ఏమంటారు దాన్ని లైసెన్స్ ఇంజనీర్లు ఉంటే వాళ్ళ ద్వారా ఆన్లైన్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఆన్లైన్ చేసుకోవచ్చు, సింగిల్గానే కూడా చేసుకోవచ్చు. మిగతా ఏం చేయాలో మా అధికారులు చెప్తారు. డెస్క్ నెంబర్ కూడా ఇచ్చున్నాం, మీకు అందరూ కూడా అన్ని పేపర్లు ఇవ్వటం జరిగింది. ఆ డెస్క్ నెంబర్కి ఎవరన్నా ఫోన్ చేసి మీకు ఎలా ప్రాబ్లం ఉంది, దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేది కానీ అడిగితే వాళ్ళు క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుంది. మీ అనుమానాలు తీర్చడం జరుగుద్ది. దాంట్లో ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాల్సింది, ఇప్పుడు ఫ్లాట్ యజమానులు వెళ్ళిపోయారు అనుకుందాం, ఒక ఫ్లాట్ ఒకరు కట్టారు, పక్క ఫ్లాట్లో కూడా మీరు ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే మనందరం చేస్తే మనకు రోడ్లు వస్తాయి, అన్నీ వస్తాయి అని వాళ్ళ చదువుగా కట్టించండి. మీరు ముఖ్యమైనంత వరకు ఎవరైతే ఫ్లాట్లు అమ్మారో వాళ్ళే అడగండి, మీరు మాకు అమ్మారు వీటికి డబ్బులు కట్టండి వాళ్ళని అడగండి. వాళ్ళు దొరకనప్పుడు కూడా సింగిల్గా కూడా మీరు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే దీన్ని నెగ్లెక్ట్ చేసి దాంకొని తిరుగుతారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో భవన నిర్మాణానికి అనుమతులు రావు, వాళ్ళకి డ్రైనేజీ కరెంటు సౌకర్యాలు రావు, రిజిస్ట్రేషన్లు పూర్తిగా ఆ ప్రాంతంలో నిషేధింపబడతాయి. దాంట్లో రాజీ లేదు, ఇది ప్రభుత్వ నిబంధనలు. ఎవరైతే ప్రోత్సాహంగా చేసుకుంటారో, ఇంతకుముందు 14%ని మళ్ళీ చెప్తున్నా 7% చేసాం. వినియోగదారులకి చాలా మంచి చేసిన ప్రభుత్వం ఉందంటే ఒక కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదే రకంగా అపరాధ సొమ్ములో కూడా 45 రోజుల లోపల కడితే 10% రాయితీ, 90 రోజుల్లో కడితే మాత్రం 5% రాయితీ ఇవ్వటం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోమని కూడా మీ అందరూ కోరుతున్నా.